నమస్తే సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయి భక్తులందరికీ కూడా నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబాగారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అని అంటే, బిడ్డ ఎందుకు తల్లి ఇంత భారాన్ని మోస్తున్నావు? బాధ్యతలన్నీ కూడా నీ తల మీద వేసుకొని నీకు మనశ్శాంతి అనేది లేకుండా చేస్తున్నావు. నువ్వు అంత కష్టపడాల్సిన అవసరం అనేది లేదు తల్లి. ఎందువల్లనంటే నీ చుట్టూ కొన్ని కుట్రలు పన్నాగాలు అనేవి కూడా జరుగుతున్నాయి. ఏది నిజము ఏది అబద్ధము అనేది కూడా నీకు తెలియకుండా అందరూ నీ వాళ్లే అనుకొని చాలా వరకు కూడా అమాయకత్వంగా నువ్వు ఉంటున్నావు. కానీ నువ్వు ఇంత భారాన్ని మోయాల్సిన అవసరం అనేది అస్సలు లేదు అని చెప్పి ఈరోజు మనందరము తెలుసుకోవాల్సిన ఒక గొప్ప సందేశాన్ని బాబా మనకి పంపిస్తున్నారండి. అంటే బాబా ఏం చెప్పబోతున్నారనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు ఇంతవరకు కూడా ఎంతోమంది దగ్గర జ్యోతిష్యం చెప్పించుకొని అలసిపోయి ఉంటారు. కానీ నేను ఒక గురువు గారి గురించి తెలియజేస్తానండి. ఈ గురువు గారండి ఆదికొండ దేవత పూజారి సుబ్రహ్మణ్యరాజు గారు. ఈయన ఫోన్ నెంబర్ 9347293375. మాకు జీవితంలో ఎన్నో మార్పులను తీసుకొచ్చారండి ఈయన. అందువల్లే మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుందండి. అది కూడా కొన్ని రోజులలోనే. అంటే భార్యాభర్తల మధ్య గొడవలు, విదేశీ ప్రయాణం ఆలస్యం అవడం, ప్రేమ, పెళ్లి, సంతానం లేకపోవడం, కోర్టు సమస్యలు, గృహము మరియు కుటుంబ సమస్యలు, ధనం అనేది చేతిలో నిలబడకపోవడం, నమ్మిన వ్యక్తి మోసం చేయటం, స్త్రీలకు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు ఎటువంటివైనా సరే కొద్ది రోజులలోనే పరిష్కరిస్తున్నారండి. అది కూడా ఒక ఫోన్ కాల్ ద్వారా. మీరు ఒకసారి ఆయనకి కాల్ చేసి చూడండి. ఇంకా వీడియోలోకి వెళ్దామండి. నిజంగా అండి మనం ఇప్పుడు ఏదైతే కనుక ఒక సిచ్యువేషన్లో ఉన్నామో అలాంటి ఒక సిచ్యువేషన్ అంటే అలాంటి ఒక పరిస్థితి గురించే బాబా మనకి తెలియజేస్తూ ఉంటారు. నిజంగా చాలామందికి ఎలా కనెక్ట్ అవుతుందో తెలియదండి. అక్క నేను ప్రస్తుతానికి అదే పరిస్థితిలో ఉన్నానక్క, నాకు అలాంటి ఒక సందేశాన్ని బాబా పంపించారు. అది నిజంగా ఆ సందేశం వచ్చిన తర్వాతే నేను రియలైజ్ అవ్వగలిగాను. అంటే నా తప్పు నేను తెలుసుకోగలిగాను అని చెప్పి ఎంతోమంది పంపిస్తున్నారండి. ఇదంతా ఒక అద్భుతమా లేదంటే ఒక మాయా, భగవంతుడి లీల అనేది మనకు తెలీదు. నాతో చెప్పిస్తున్నారు, మనం తెలియచేస్తున్నాము అని అంటే అది ఎంతమందికి కనెక్ట్ అవుతుంది అనేది బాబాకి మాత్రమే తెలుసండి. అలాంటిదే ఈరోజు పంపించే ఈ సందేశము కూడా మనందరము ఉన్న పరిస్థితి అండి. అంటే చాలామంది కూడా ఇలాగే ఉన్నారు. ఏంటి అని అంటే ఒక భక్తుడండి నిజంగా వాళ్ళ ఇంట్లో వాళ్ళంటే అతనికి చాలా ఇష్టం అండి. అన్ని బాధ్యతలు కూడా అంటే వాళ్ళ చుట్టూ ఉన్న అక్క చెల్లెళ్ళు కానీ అన్నదమ్ములు కానీ తనకి పుట్టిన పిల్లల మీద కానీ అమ్మా నాన్న కానీ అందరి మీద కూడా ఎఫెక్షన్ అనేది అతనికి చాలా ఇష్టం అండి. అది మాత్రమే కాకుండా తన ఫ్రెండ్స్కి కూడా ఏదైనా సరే ఒక కష్టం అని వస్తే అవన్నీ కూడా తన కష్టంలాగా భావిస్తూ తన దగ్గర ఉన్నా లేకపోయినా సరే బయట వాళ్ళ దగ్గర తీసుకొని వాళ్ళ కష్టాలను తీర్చాలి అని అనుకునే ఒక అమాయకత్వమైన ఒక మనిషి అండి. అతనికి తెలీదు ఏది మంచి ఏది చెడు అనేది కూడా తెలియటం లేదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మగారు నాన్నగారు కూడా చెప్తూ ఉంటారు, నాన్న నువ్వు నిజంగా చాలా మంచివాడివి, నీ మనస్తత్వం చాలా మంచిది, నువ్వు అందరికీ సహాయం చేయగలిగే గుణం అనేది నీకుంది. కానీ ఇప్పుడున్న రోజులలో నువ్వు ఇంత భారాన్ని మోయడం అనేది చాలా తప్పు, నువ్వు ఒక్కసారి ఆలోచించు అని చెప్పినప్పుడు అతను సాధారణంగా తీసుకునేవాడండి, పెద్దగా పట్టించుకునేవాడు కాదు. అందరికీ కూడా అందరూ నా వాళ్లే, సరే ఏదో కష్టమని మన దగ్గరికి వచ్చారే, మన దగ్గర ఉన్నా లేకపోయినా సరే తన దగ్గర ఉన్న నగలు అమ్మేసి వాళ్ళకి ఫ్రెండ్స్కి సహాయం చేయడమో లేదంటే ఎవరికైనా సరే షూరిటీ ఇవ్వడమో, అందరికీ ఏదైనా సరే ఒక లోన్ అనో లేదంటే ఎవరైనా ఒక అప్పు అడిగారు అనుకోండి వాళ్ళకి ఇతను షూరిటీ ఇవ్వడం, ఒక పేపర్ మీద సంతకం చేసి ఇవ్వడం, అలా చేస్తూ ఉండేవాడండి. అది నిజంగా ఎంతవరకు నిజం అనేది అతనికి తెలియదు. అలాగా ఒక ఫ్రెండ్కి తను ఒక షూరిటీ ఇస్తూ ఒక కాగితం మీద, తెల్ల కాగితం మీద సంతకం చేసి ఇచ్చాడండి ఆ ఫ్రెండ్ని నమ్మి. నిజంగా అన్ని బాధ్యతలండి, అన్నీ అంత ఇదిగా నమ్మి ఇవ్వాలా అక్కర్లేదన్న ఒక ఆలోచన కూడా అతనికి రాలేదు. నా ఫ్రెండే కదా, నన్నెందుకు మోసం చేస్తాడన్న ఆలోచన కూడా లేకుండా అంత మంచితనం, అంత అమాయకత్వం, అంత ప్రేమాభిమానాలు అతనికి ఉన్నాయండి. కానీ ఆ ఫ్రెండ్ నిజంగా అతను అనుకున్న దాంట్లో 1% కూడా అతనికి ఆ ప్రేమ అనేది లేదు. ఎందువల్ల ఎలా మోసం చేశాడో చూడండి ఫ్రెండ్స్. నిజంగా ఆ కాగితాన్ని నిజంగా అప్పు తీసుకున్నట్టుగా వాళ్ళ దగ్గరికి తీసుకువెళ్ళి సంతకం చేసి అందులో వాళ్ళే ఫిలప్ చేసుకుంటారు, వాళ్ళే రాసుకున్నారండి. 5 లక్షల రూపాయలు అతను తనకి అప్పు ఇవ్వాలి అని అన్నట్టుగా మార్చి రాసేసాడండి. రాసేసేసరికి
ఆ అప్పిచ్చిన వాళ్ళు నిజంగా తన దగ్గరికి వచ్చి అడుగుతున్నారనమాట. 5 లక్షలు ఇప్పించారు, సరే నేను షూరిటీ ఇచ్చాను కదా అని చెప్పేసి ఆ అప్పు అనేది ఫ్రెండ్కి ఇచ్చినట్టుగా కాకుండా తను తీసుకున్నట్టుగా ఆ పేపర్ మీద రాయించారు. ఇతను సంతకం చేసేసాడు. ఇంకా 5 లక్షలు బాధ్యత అనేది అతని మీద పడిందనమాట. ఇలాంటి కుట్రలు పన్నాగాలు మన వెనకాల చాలా జరుగుతూ ఉంటాయండి. మనకి ఏ విషయం కూడా తెలియకుండా నిజంగా దానాలు చేయొచ్చు, ధర్మాలు చేయొచ్చు, మంచితనంగా ఉండొచ్చు. కానీ ఈ రోజులలో మనం ఎంతవరకు బాధ్యత తీసుకోవాలి, ఎంతవరకు మనం నమ్మాలి అనేది కూడా ఒక్క నిమిషం ఆలోచించగలిగితే నిజంగా మనందరికీ కూడా బాబా పంపించే సందేశం బాగా పనిచేస్తుందండి. చాలామంది ఉన్నారు ఇలాగా. అందరికీ కూడా మనం సాయం చేయొచ్చు, మన వాళ్ళే కదా, అయిన వాళ్ళైనా సరే మన రిలేషన్స్లోనే ఉంటారండి. మన రిలేషన్స్ కానీ అయిన వాళ్ళని మనం అనుకుంటూ ఉంటాం. మనం అనుకుంటే సరిపోదండి, అయిన వాళ్ళని వాళ్ళు కూడా అనుకోవాలి. అరే మనకి అడగంగానే ఇంత సహాయం చేస్తున్నారే, వాళ్ళని మనం ఎలా మోసం చేస్తాము, మనం ఇలా చెయ్యకూడదు అన్న ఒక్కసారి కనుక వాళ్ళు ఆలోచించగలిగితే ఇలాంటి విషయాలకి వాళ్ళు దిగరండి. ఇంకా ఆ 5 లక్షల అప్పు తీర్చడానికి అతను ఎంత బాధపడ్డాడంటే నిజంగా అలాంటి ఒక కుట్ర అనేది అతని జరుగుతుందన్న ఒక విషయాన్ని అతను జీర్ణించుకోలేకపోయాడు. ముందు అసలు నా ఫ్రెండ్ ఇలా చేస్తాడా అన్న ఒక విషయాన్ని నమ్మలేకపోయాడు. చాలా బాధపడ్డాడు. అందువల్ల మనల్ని కూడా బాబా చాలా జాగ్రత్తగా ఉండు తల్లి, నీ వెనకాల కూడా కొన్ని కుట్రలు పన్నాగాలు జరుగుతూ ఉంటాయి, నీ జాగ్రత్త, నువ్వు ఎలా ఉండాలి, నీ కోసం నువ్వు సేఫ్టీ చేసుకోవడం అనేది చాలా మంచిది. నువ్వు ఎవరి దగ్గరికి ₹1 వెళ్ళి అడగకుండా నీ జాగ్రత్త అనేది నువ్వు తీసుకో అని చెప్పి తెలియచేయడం కోసమే ఈ కథ మనకి అందజేస్తున్నారండి. ఇది అవునా కాదా అనే విషయాన్ని నాకు కమెంట్స్లో తెలియచేయండి. ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో. మళ్ళీ మంచి గోడ మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే, సాయిరామ్.